పెందుర్తి నియోజకవర్గంలో కాలుష్యం పెరిగిపోయిందా? ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిల్లిందా? దశాబ్దాల తరబడి దేవాలయ భూముల వ్యవహారం కొలిక్కి రావడం లేదా? అక్కడ నివాసాలు ఉంటున్న ప్రజల మాటేమిటి? సిట్టింగ్ ఎమ్మెల్యేపై మైనింగ్, భూ కబ్జా ఆరోపణలలో నిజమెంత? పెందుర్తి నుంచి రైల్వే బస్ స్టేషన్కు వెళ్లాలంటే 20 కిలోమీటర్లు పోవలసిందేనా? మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారుకు మొండి చేయనా? ఉమ్మడి పొత్తులో సీటు దక్కించుకున్న జనసేన నేతకు గెలిచే అవకాశాలున్నాయా? పెందుర్తి నియోజకవర్గ విశేషాలను రణక్షేత్రంలో చూద్దాం. రెండు 2024 రాజకీయ రణరంగంలో నిన్నటి వరకు టికెట్ల గోల. అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ జరిగింది. మొత్తానికి ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేనకు పెందుర్తి దక్కింది. వైసీపీ నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్ని కాదని సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజాకే సీటు కేటాయించారు. రాజకీయం ఇలా ఉంటే అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంది. చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కానీ విశాఖ పక్కనే ఉన్న పెందుర్తి నియోజకవర్గం మాత్రం అనాథలా మిగిలిపోయింది. కానీ ఎప్పటిలా ఈ నియోజకవర్గాన్ని రాజకీయ స్వలాభం కోసం చూస్తున్నారే తప్ప ప్రజలకు మేలు చేయాలనే కాన్సెప్ట్ ఎవరిలో లేదనే విమర్శలైతే ఉన్నాయి. ప్రజల కోసం మేం ఇది చేశామని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పే నాయకుడు ఒక్కడి కూడా లేడని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజు అందుబాటులో ఉండరనే పేరుంది. అనుచరులపై భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా వివాదాలు చాలా ఉన్నాయి. అంతేకాక సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేక వర్గం ఒకటి బహిరంగంగా విమర్శలు చేయడానికి ఎన్నికల క్షేత్రంలో కాక పుట్టిస్తోంది. లో పెందుర్తి నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటికి 11 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 4 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, కమ్యూనిస్టులు, ప్రజారాజ్యం, వైసీపీ ఒక్కొక్కసారి విజయం సాధించాయి. పెందుర్తి నియోజకవర్గంలో 2,68,532 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,34,664 అయితే ఇక మహిళా ఓటర్ల సంఖ్య 1,33,865గా ఉంది. పెదగంట్యాడ మండలంలో గాజువాక, జీవీఎంసీలో చేర్చిన ప్రాంతాలు మినహా అన్నీ ఉన్నాయి. ఇంకా పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలున్నాయి. నలభై 6 ఏళ్ల పెందుర్తి నియోజకవర్గ చరిత్రలో ఏ అభ్యర్థి రెండోసారి ఇక్కడ విజయం సాధించలేదు. అయితే 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పుడు రంగంలో ఉన్నాడు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు కూడా రెండోసారి గెలిచేందుకు కసరత్తులు మొదలుపెట్టారు. వీరిద్దరిలో ఎవరు గెలిచినా పెందుర్తి రికార్డు బద్దలవుతుంది. అలా కాకుండా ఇక్కడి ప్రజలు కొత్తవారు ఎవరైనా ఇండిపెండెంట్ గెలిపిస్తే మాత్రం ఆ రికార్డు పెందుర్తి ప్రజల దగ్గరే భద్రంగా ఉంటుంది. పొత్తులో భాగంగా జనసేనకు సీటు వెళ్లిపోవడంతో టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. వీరికి ఓ జనసేన నేత కూడా తోడయ్యారు. మీరు సీట్లు పంచుకుంటే మా పరిస్థితి ఏంటి అని మండిపడుతున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసి బద్నాం కావడమే కాదు, తెలుగుదేశం పార్టీని అపదిష్ట పాలు చేసిన బండారు సత్యనారాయణమూర్తి పరిస్థితి ఏంటి? పెందుర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం వాతావరణం చూస్తుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు గట్టి పోటీ ఇచ్చేలాగే కనిపిస్తున్నారు. కానీ స్వపక్షంలోనే ఆయనకు విపక్షం ఎదురవుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి సీటు ఆశించి భంగపడ్డ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అదే ఫైర్తో ఉన్నారు. తనకు చంద్రబాబు సీటు ఇవ్వకపోవడంతో అతను సహాయ నిరాకరణ చేసేలాగే కనిపిస్తున్నారు. అంతేకాదు జనసేన కీలక నేత శివశంకర్ కూడా సీటు ఆశించారు. ఇంతవరకు పార్టీకి ఎంతో చేశారని, సొంత డబ్బులు ఖర్చు చేసుకున్నా పట్టించుకోకుండా తనను అన్యాయం చేశారంటూ చిర్రుబురులాడుతున్నారు. బయట ప్రత్యర్థి వైసీపీతో ఎలా ఉన్నా స్వపక్షంలో వీరిద్దరితో వేగలేక పంచకర్ల రమేష్ నలిగిపోతున్నాడు.
ఉమ్మడి పొత్తులో భాగంగా జనసేనకు సీటు రావడంతో తెలుగుదేశం పార్టీలో పాతుకుపోయిన బండారు సత్యనారాయణమూర్తి బగ్గుమన్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన బండారు 2019లో వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ చేతిలో పరాజయం పాలయ్యారు. అంతకుముందు పరవాడ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. తర్వాత పెందుర్తి వచ్చారు. ఈసారి సీటు కోసం ఆయన హద్దులు దాటారు. 70 ఏళ్ల వయసులో ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది బూమ్రాంగ్ అయింది. తిరిగి ఆయన కుటుంబం మీదకే వెళ్లింది. చినికి గాలివానగా మారడంతో వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్లు ఆయన నివాసానికి వెళ్లి నోటీసులిచ్చి అరెస్ట్ చేశారు. ఇక వైసీపీలో కూడా అభ్యర్థి ఎంపిక అంత సులువుగా ఏమీ జరగలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజుకు సీట్ ఇస్తారో ఇవ్వరోననే సస్పెన్స్ కొనసాగింది. ఎందుకంటే మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఇక్కడ సీట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం విశ్వ ప్రయత్నాలు చేసింది. అంతేకాదు సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి పిలిచి మరీ మాట్లాడారు. అయితే యువకుడు ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్న అదీప్ రాజ్ ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదు. ససేమిరా అన్నాడు. దీంతో అధిష్టానం వెనక్కి తగ్గింది. తన సీటు తనకే ఇచ్చేసింది. అయితే ఇక్కడి నుంచే గతంలో గుడివాడ అమర్నాథ్ తండ్రి తల్లి కూడా పోటీ చేశారు. మరి అమర్నాథ్ తనకి సహాయం చేస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. పెందుర్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ఎన్నో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉండిపోయాయి. వాటి జోలికి ఎవరూ వెళ్లడం లేదు. ఆ సాహసం కూడా చేయడం లేదు. మరెందుకు అంత భయపడుతున్నారో తెలియడం లేదు. ఎప్పుడూ మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించడమే నేతల పనిగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెందుర్తి నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి దేవస్థాన భూముల వ్యవహారం ప్రధాన సమస్యగా ఉంది. ఇక్కడ ప్రజలు దేవస్థానం భూములను సాగు చేసుకుని జీవిస్తున్నారు. అయితే వీరికి ఉండడానికి అవకాశం ఉంది, కానీ హక్కుగా పొందడానికి లేదు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవి ఉంటాయో ఊడతాయో తెలీదు. సడన్ గా మధ్యలో పొమ్మంటే ఇప్పుడు కుటుంబాలనేసుకుని ఎక్కడికి పోవాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టుకోకుండా ఉండిపోయారు. కనీసం మరమ్మతులు కూడా చేసుకోలేని స్థితిలో దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో రాజకీయ నాయకులు మీకెందుకు, అయిపోయింది, నాది బాధ్యత అనడం, ఓట్లు దండుకోవడం తప్ప చేసిందేమీ లేదని అంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అనేక పోరాటాలు చేస్తున్నారు. ఇలా ఎందరో కాలం చేశారు తప్ప సమస్య పరిష్కారం కాలేదు. పెందుర్తి నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యల్లో మరొకటి పరవాడ మండలంలోని తాడి గ్రామం సమస్య. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీల కారణంగా విషవాయువులు, వ్యర్థ రసాయనాలతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రజల ప్రాణాలకు మందుల కంపెనీలు ముప్పుగా మారాయి. ఇక్కడ కాలుష్యానికి తాగే నీరు దగ్గర నుంచి పీల్చే గాలి వరకు విషతుల్యమైపోయింది. ఉపాధి ముసుగులో మందుల కంపెనీలు ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నాయనే విమర్శలున్నాయి. వీటిని తొలగించాలని విన్నవించినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టే ఉందని ప్రజలు వాపోతున్నారు. ఈసారి ఎన్నికల్లో అవి తీస్తేనే ఓట్లు వేస్తామని ప్రజలంటున్నారు. దశాబ్దాల తరబడి ఇక్కడ చదువుకోవడానికి ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కూడా లేదు. డబ్బులున్న వాళ్లు ప్రైవేట్ కాలేజీల్లో చదివిస్తున్నారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల్లో భాగంగా ఒకరికే విద్యా పథకాలు వర్తిస్తున్నాయి. దీంతో ఒకరు త్యాగం చేయాల్సి వస్తోంది. ఇక రహదారుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదని అంటున్నారు. పెందుర్తి రైల్వే స్టేషన్, బస్టాండ్ రెండూ కూడా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లాలంటే ఆటోలపై వెళ్లాల్సిందేనని వాపోతున్నారు. పెందుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీయాలంటే ప్రజలే ముందడుగు వేయాలి. పెందుర్తిని 2 నియోజకవర్గాలుగా మార్చి అభివృద్ధి చేయాలి. ఇతర రంగాల్లో ప్రోత్సాహకాలు ఇచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ఇవి ఎవరైతే చేస్తారో వారికే ఈసారి ఓటు వేయాలని యువత డిమాండ్ చేస్తుంది. వారి కోరిక తీరాలని మనం కూడా ఆశిద్దాం.
ఇవి వాటి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.